10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అత్యుత్తమ మార్కులు సాధించిన పశ్చిమ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దేశ రాజధాని ఢిల్లీ విహార విజ్ఞాన యాత్రకు తీసుకువెళుతున్న బస్సుల్ని జెండా ఊపి ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా కలెక్టర్ సాయి వర్మ, కమిషనర్ మయూర్ అశోక్, ఏపీ ఐడీసీ చైర్మన్ జేగల ప్రభాకర్, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యకులు చెరుకూరి తిరుపతిరావు, శ్రీ భ్రమర అధినేత రామచంద్రరావు, జనసేన పార్టీ నాయకులు ఆళ్ల హరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని ఎల్వీఆర్ క్లబ్ మరియు శ్రీ భ్రమర సంస్థల అధినేతల సహకారంతో ఢిల్లీ విహార విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్లాలని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గల్లా మాధవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రతిభకు ప్రోత్సాహమిస్తూ విద్యార్థుల్ని ఢిల్లీ ట్రిప్ తో సత్కారం చేస్తున్న స్థానిక ఎమ్మెల్యేకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనపరిచిన వారికి అభినందనలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఇలాంటి ఉత్తమ ప్రతిభ కనపరచుటకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఏ నష్టం జరగకుండా మిమ్మల్ని అల్లార ముద్దుగా ఏ రకంగా మామూలుగా పెంచుతారో విద్యలో కూడా ఆ రకమైనటువంటి విద్యా సోపానాన్ని చేసే ప్రభుత్వం, అదేవిధంగా టీచర్స్, అదేవిధంగా తల్లిదండ్రులు ఈ యొక్క పవిత్రమైనటువంటి సంఘము గంగా యమున సరస్వతులకి ఎంత పవిత్రం ఉంటుందో ఆ మూడు నదులు కలిసిన చోట ఆ రకంగా ఈ ముగ్గురు కూడా కలిసి మీలో ఉన్న ప్రతిభని బయటికి తీసుకొచ్చి మీ సమాజంలో నిజమైన భాగస్వాములుగా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ అత్యున్నతమైనటువంటి గొప్ప సంఘటనకి స్ఫూర్తిదాత అవుతా ఉంది మాధవి గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా. మీలో స్ఫూర్తిని కలగజేయటమే కాకుండా మీలో ఆ ఉత్సాహాన్ని పెంచే విధంగా ఈ రోజు మిమ్మల్ని విహారయాత్రలు తీసుకోవటం కాకుండా ఆ విహారయాత్రలతో ఏ రకమైనటువంటి సందేశాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇతరులకి పంచి పెడతారనేది మీరు ఒక మార్గదర్శులుగా ఇవాళ ట్రెండ్ సెట్టర్స్ గా మీరు కాబోతా ఉన్నారు. ఈ స్కూల్లో మేము వెళ్ళామంటే మీ సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో మీకు 9th క్లాస్ చదువుకున్న వాళ్ళకి, 8th క్లాస్ చదువుకున్న వాళ్ళకి, 7th క్లాస్ చదువుకున్న వాళ్ళకి, 6th క్లాస్ చదువుకున్న వాళ్ళకి ఈ యొక్క బెంచ్ మార్క్స్ గా కనపడతా ఉంటాయి. వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు, 850 మార్కులు రావటం వల్ల వాళ్ళు ఇంకో తారీఖు వెళ్ళారు, 890 వచ్చినందుకు వాళ్ళకి ప్రైజ్ వచ్చింది. ఈ రకంగా రకరకాల యొక్క స్ఫూర్తిదాయకాలు ఈ రోజున మిమ్మల్ని అందరినీ, ఇక్కడ ఉన్న చిన్నారులందరినీ కూడా ప్రభావితం చేయడమే కాకుండా ఈనాటి సమాజంలో అసమానతలు లేని సమాజం, అగాధం లేని సమాజం, ఎలాంటి అస్పృశ్యతలు లేని సమాజం, మీనా అనే కులాలు, మతాలు, వర్గాలకి అతీతంగా విద్యను నసంగితే విద్య ద్వారా ఏ రకమైనటువంటి అభివృద్ధినైనా సాధించవచ్చనే ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఈరోజు మానసికంగా ఎదగడానికి ఇదంతా కూడా దోహదపడింది అని చెప్పి ఆ రకమైన స్ఫూర్తికి ఎంతో అత్యుత్తమమైన మెరిట్ ని సాధించిన విద్యార్థులందరినీ కూడా ఈ రోజు విహారయాత్రకు తీసుకెళ్తూ ఉన్నాము. విహారయాత్రకి కూడా అందులో మన దేశ రాజధాని అయిన ఢిల్లీకి తీసుకెళ్తూ ఉన్నాము. అది కూడా బై ఎయిర్ తీసుకెళ్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చే ప్రయత్నం, అదే విధంగా మన భావితర భవిష్యత్తు, మన భారతదేశాన్ని రూపకల్పన చేయబోతున్న మన యువతని ఒక స్ఫూర్తిదాయకమైన ప్లేసెస్ కి తీసుకెళ్లాలి అన్న ఒక ఆలోచనతో ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీకి తీసుకెళ్తున్నాము. మరి అక్కడ రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్, మహాత్మా గాంధీ ఘాట్, ఇలాగా మన హిస్టారికల్ ప్రదేశాలన్నింటినీ కూడా మన పిల్లలకి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారి అశేష కృషితో, వారి యొక్క ఆశీర్వాదంతో వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారితో కూడా హైటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన పిల్లలందరూ కూడా మన భారతదేశ ఉప ప్రధాని, మన భారతదేశ వైస్ ప్రెసిడెంట్ అయిన రాధాకృష్ణన్ గారితో కూడా ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. 1350 మంది విద్యార్థులు గుంటూరు పశ్చిమ నుంచి SSC ఎగ్జామ్ రాశారు. అందులో గట్టిగా 50 మందిని నేను విహారయాత్రకు తీసుకువెళ్తాను అని చెప్పాను. కట్ ఆఫ్ మార్క్స్ 550 మార్క్స్ పెట్టినప్పుడు 42 మంది దీనికి క్వాలిఫై అవ్వడం జరిగింది. ఆ 42 మందితో పాటు ఒక 5గురు టీచర్స్ ని, అదే విధంగా మా స్టాఫ్ ని తీసుకువెళ్తూ ఉన్నాను. ఇలాగ మొత్తంగా ఒక 55 మంది ఈ రోజు 8:30కి మన గన్నవరం నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియాతో ట్రావెల్ చేయబోతూ ఉన్నాము. చాలా చాలా సంతోషం. రేపటి రోజు మొత్తం కూడా ఢిల్లీలో అన్ని ప్రాంతాలకి పర్యటించబోతూ అతిరథ మహారథులందరినీ కూడా మా పిల్లలకి పరిచయం చేయబోతూ ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.
గుంటూరు వెస్ట్ ఈజ్ బెస్ట్ గా తీసుకురావడమే ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా నా చిరు ప్రయత్నం మాత్రమే ఇది. మన భావితర భవిష్యత్తుకి నిజమైన బాధ్యతను అందించే ఒక ప్రయత్నం కూడా ఈ సందర్భంగా ఈ విధంగా చేయాలి అని అనుకుంటున్నాను. దీనికి సహకరించిన పెద్దలందరికీ, మాకు దీనికి స్పాన్సర్స్ చేసిన వారందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులకి, టీచర్లకి, మరీ ముఖ్యంగా